లలాటం లావణ్య లలాటం లావణ్య లలాటం లావణ్య ద్యుతివిమలమాభాతి 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 తవ యత్ తవ యత్ తవ యత్ ద్వితీయం తన్మన్యే ద్వితీయం తన్మన్యే ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం మకుటఘటితం చంద్రశకలం మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ విపర్యాసాన్యాసాద్ విపర్యాసాన్యాసాద్ సాకు దీర్ఘం లేదమ్మా. విపర్యాస న్యాసాత్ విపర్యాసాన్యాసాద్ విపర్యాసాన్యాసాద్ విపర్యాసన్యాసాత్ విపర్యాసాన్యాసాద్ విపర్యాసాన్యాసాద్ అమ్మ సా అనే అక్షరానికి దీర్ఘం లేదు. విపర్యాసన్యాసాత్ విపర్యాసన్యాసాద్ అది చెప్పండి. విపర్యాసన్యాసాద్ ఉభయమపి 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 సంభూయ చ మిథః సంభూయ చ మితః సంభూయ చ మితః సుధాలేపస్యూతిః 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 పరిణమతి 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 రాకాహిమకరః రాకాహిమకరః రాకాహిమకరః. ధన్యవాదాలు మహోదయ. ఉత్తమమ్మని. ఇప్పుడు మనకి జగద్గురువులు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క వర్ణన చేస్తూ ఉన్నారు. ముందుగా కిరీటం గురించి చెప్పారు. కిరీటం అయిపోయాక అమ్మవారి యొక్క కేశజాలం గురించి వర్ణన చేశారు. కేశజాలం అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క పాపట గురించి వర్ణన చేశారు. ఇప్పుడు అమ్మవారి యొక్క నుదురు గురించి చెప్తూ ఉన్నారు. అక్కడి నుంచి పాపట తర్వాత కిందికి వస్తే నుదురు ఉంటుంది కదా, లలాటం. దాని గురించి ఏమి చెప్తున్నారు మనకి ఇక్కడ అనంటే, హే పరమేశ్వరి, తవ నీ యొక్క యత్ లలాటం, ఏ నుదురైతే ఉందో అది లావణ్య ద్యుతి విమలం, సౌందర్య కాంతి చేత స్వచ్ఛంగా వెన్నెల కాంతిలాగా కనిపిస్తుంది. అమ్మవారి యొక్క నుదురట సుందరంగా ఉండడం వల్ల వెన్నెల కాంతితో మెరిసిపోతూ ఉందట. ఆభాతి ప్రకాశిస్తూ ఉంది. అయితే అది మకుట ఘటితం, కిరీటంలో అమర్చబడినటువంటి ద్వితీయం, రెండవదైన చంద్రశకలం, చంద్రుని యొక్క రేఖ మన్యే అని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే ఉభయమపి, నీ లలాటంలో ఉన్నటువంటి
చంద్రరేఖ ఒకటి, లలాటం అనేటువంటి చంద్రరేఖ ఒకటి, కిరీటంలో ఉన్నటువంటి చంద్రరేఖ ఒకటి, ఈ రెండు విపర్యాసన్యాసాత్ వ్యతిరేకంగా తలకిందులుగా పెట్టి ఉండడం వలన మిథ ఒకదాంతో ఒకటి సంభూయ కలుసుకొని సుధాలేపస్యూతి అమృతస్రావ లేపనం కలవాడైనటువంటి రాకాహిమకర పూర్ణిమ చంద్రునిగా పరిణమిస్తూ ఉంది. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే అమ్మవారి శిరస్సులో 2 చంద్రుళ్ళు ఉన్నారు, కానీ ఆ 2 చంద్రులని బ్రహ్మదేవుడు ఒక క్రమంలో పెట్టలేదు, ఉల్టాగా పెట్టాడు. విపర్యాసన్యాసాత్ తలకిరిందులుగా పెట్టి ఉండడం జరిగింది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ అమ్మవారి యొక్క నుదురు భాగము లలాటం అనేది బాగా ప్రకాశవంతంగా ఉండి ఇక్కడ ఈ కంటి చివర నుండి మనం ఇలా పై భాగంలోకి తీసుకుంటే ఈ కంటి చివరి వరకు ఒక చంద్రబింబంలాగా ఉంది. మరి చంద్రబింబము శశిరేఖ అమ్మవారు ధరించి ఉంది శశిరేఖను. ఆ శశిరేఖ ఎక్కడుంది? కిరీటంలో ఉంది. కిరీటంలో ఒక శశిరేఖ, కిరీటం క్రింద భాగంలో ఒక శశిరేఖ. కిరీటంలో ఉన్న శశిరేఖ ఏమో 2 అంచులు పైకి ఉండేలా ఉంది, కిరీటం కింద ఉన్న శశిరేఖ ఏమో 2 అంచులు కిందికి ఉండేలా ఉంది. అలా బ్రహ్మదేవుడు ఈ 2 చంద్రులని ద్వితీయం తన్మన్యే, అది 2వ చంద్రుడని నేను అనుకుంటున్నాను. అలా 2 చంద్రులని ఒక్క అమ్మవారి ముఖంలోనే సృష్టించాడని మేము అనుకుంటున్నామమ్మా, అలా వెలిగిపోతూ ఉంది నీ ముఖము అని ఇక్కడ జగద్గురువులు ఇక్కడ సుధాలేపస్యూతి అమృతమును తయారు చేసేటువంటి వాడు చంద్రుడు. అమృత స్రావము, అమృత లేపనం, లేపనం అంటే పై పూత. ఆ అమృతం దట్టమైనటువంటి అమృతాన్ని బాగా ఇలా పోయడం వల్ల ఈ సుధాలేపనం చేయడం ద్వారా, ఈ అమృతాన్ని ఇలా చేయడం ద్వారా ఆ 2 చంద్రుళ్ళు తలకిందులుగా ఉన్నప్పటికీ కూడా అది ఈ అమృతం వల్ల కలిసిపోయి నిండు చంద్రునిలాగా కనిపిస్తుంది. రాకాహిమకర పూర్ణిమ చంద్రుడు అంటే ఈ పైన ఉన్నటువంటి చంద్రుని 2 అంచుల నుంచి అమృతం ఇలా జారుతూ ఉంది కదా కిందికి. ఈ చంద్రుని నుంచి అమృతం ఇలా జారడం, ఈ ఇక్కడి నుంచి అమృతం ఇలా జారడం అన్నప్పుడు ఆ 2 ఇలా కలుస్తుండడం వల్ల అక్కడ వృత్తాకారం అనేది ఏర్పడి పూర్ణచంద్రుణ్ణి మనకు చూపిస్తున్నట్టుగా అది తెలుస్తూ ఉందమ్మా. ఈ రకంగా నీ దగ్గర ఉన్నటువంటి 2 చంద్రులు కలిసి ఒక చంద్రునిగా ఏర్పడితే అది పూర్ణచంద్రుడు అవుతుంది. అటువంటి లలాటాన్ని నువ్వు ధరించి ఉన్నావు అని చెబుతూ ఉన్నారు. ఈ అమ్మవారి యొక్క లలాటము చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉంది అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తూ ఉంటే మనకి లలితా సహస్రనామాల్లో ఒక నామం గుర్తొస్తుంది. అది అష్టమి చంద్ర విభ్రాజ
అష్టమీ చంద్ర విభ్రాజత్ అళికస్థల శోభిత. అష్టమీ చంద్ర విభ్రాజదళికస్థల శోభిత. అష్టమి రోజు ఉండేటువంటి చంద్రుని లాంటి, చంద్రుడు ఎలా భాసిస్తూ ఉంటాడో అటువంటి లలాటం కలిగినటువంటి తల్లి అని అర్థం. అలాంటి లలాటంతో ప్రకాశిస్తూ ఉన్నదాన. చూడండి, నెల పొడుపు అంటాం మనం. నెల పొడుపు అంటే పాడ్యమి రోజు, ద్వితీయ రోజు ఆకాశంలో ఒక చిన్న గీత గీసినట్లుగా ఉంటాడు చంద్రుడు. అష్టమి రోజు కూడా అట్టాగే ఉంటాడా? అష్టమి రోజుకి వచ్చేసరికి సగం చంద్రుడు కనపడుతుంటాడు మనకి. నవమి, దశమి, ఏకాదశి దాటితే మనకు పూర్ణిమ కదా. అష్టమి అంటే మధ్యలో ఉండే రోజు. 15 రోజులలో మధ్యలో ఉండే రోజు ఏది అని అంటే అష్టమి. అంటే ఆ అష్టమి రోజు ఉండేటువంటి చంద్రుడు సగం చంద్రుడు ఉంటాడు పూర్తిగా. అలా అటువంటి అష్టమి చంద్రుడు సగము ప్రకాశవంతంగా మనం చూడ్డానికి మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ చల్లని వెన్నెలని మనకి ఇచ్చి ఆనందాన్ని కలిగించేటువంటి చంద్రుడు ఎంత అందంగా మనకు ప్రకాశిస్తూ ఉంటాడో ఆకాశంలో, అటువంటి ప్రకాశమానమైనటువంటి నుదురు కలిగినటువంటి తల్లి మన ఈ పరమేశ్వరి అని మనకి లలితా సహస్రనామంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఒక శ్లోకం కనిపిస్తుంది, ఒక నామం కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని మనము అనుసంధానం చేసుకోవడం ద్వారా 45 రోజులు ప్రతిరోజు 1000 సార్లు ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధి అనేటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఫలితాలను చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏమిటంటే వంశాభివృద్ధి జరగాలి అని. కోడలు వంశాభివృద్ధి చేస్తుంది. అందుకనే కన్యాదానం చేయడానికి పెళ్లిలో ఈ వధువుని ఒక వెదురు బుట్టలో కూర్చోబెట్టుకొని తీసుకొని వస్తారు. సంస్కృతంలో వెదురుని వంశం అంటారు. వంశ వృక్ష అంటే వెదురు చెట్టు అని అర్థం. కాబట్టి ఆ వంశోద్ధారిణి అయినటువంటి ఈ వధువుని, అమ్మాయిని, పెళ్లి కూతుర్ని అటువంటి వంశముతో నిర్మించినటువంటి, వెదురుతో నిర్మించినటువంటి బుట్టలో తీసుకొని రావటం అనేది మీ వంశాన్ని ఉద్ధరించడానికి మీ ఇంట్లోకి వస్తూ ఉంది ఈ అమ్మాయి అని తెలియచేయడం అన్నమాట. కాబట్టి పెళ్ళిలో మనకు తెలియనటువంటి ఇలాంటి అంతరార్థాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి శ్రేష్టమైనటువంటి ఫలితం, వంశాభివృద్ధి అనేటువంటి ఫలితం ఈ శ్లోకాన్ని మనం రోజు 1000 సార్లు జపించడం ద్వారా కలుగుతూ ఉంటుంది. తర్వాత ఈ శ్లోకాన్ని జపిస్తూ ఉండేటువంటి సమయంలో పాలు, పరమాన్నము, తేనె అమ్మవారికి నైవేద్యాలుగా పెట్టి దాన్ని ప్రసాదంగా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో స్వీకరించడం ద్వారా ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఫలితాలని అందరూ అందుకుంటారు. అటువంటి శ్లోకరత్నాన్ని మనకు అందించారు స్వామివారు. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః.
శ్రీమాత్రే నమః.